హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెన్ వైబ్స్. ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాం మొత్తం గార్డెన్ని. ఫస్ట్ వచ్చేసి వంకాయల నుంచి స్టార్ట్ చేసాం. ఈ వంకాయతో మనం వంకాయ బజ్జీ చేసుకోవచ్చు, పచ్చి పులుసు కూడా వండుకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే వీటిని గుత్తి వంకాయలు అంటారు. మార్కెట్లో మనకి దొరుకుతాయి కదా, గుత్తి వంకాయలు అంటే మార్కెట్లో ఇస్తారు కదండి, అలాంటివి. ఈ ప్లాంట్స్ మేము నర్సరీ నుంచి తీసుకొచ్చాం. అసలు మొన్నటి వరకు కాపు అనేదే లేదు. అసలు మొత్తం ఫుల్గా నీళ్ళు పెట్టడం వల్ల చెట్టు మొత్తం ఎదిగిపోయి ఆకులు వచ్చేసి మొత్తం అలా ఉంది తప్ప కాపు అనేది లేదు. మా మమ్మీ వాళ్ళు చెప్పారు, ఇలా నీళ్ళు పెట్టకూడదు, నీళ్ళు పెట్టడం ఆపిన తర్వాత మీకు పూత వచ్చి కాపు మొత్తం వస్తుంది అని చెప్పేసి అన్నారు. చూసారా కాపు ఎలా ఉందో? నీళ్ళు పెట్టడం ఆపిన తర్వాతే ఇలా వచ్చాయి. ఇవి మేము ఏం చేసామంటే మాకు టైం లేక అలా ఉంచేసాం, అందుకే పెద్ద పెద్ద వంకాయలు అయిపోయినాయి. చిన్న చిన్నగా ఉన్నప్పుడు కోసుకుంటే మనకి కూరలోకి బాగా సరిపోతాయి, గుత్తి వంకాయ కూరలోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మమ్మీ గుత్తి వంకాయలని మార్కెట్లో అడిగితే ఒక విత్తనాలు ఇచ్చారు. ఆ నారు నుంచి వచ్చినాయి ఈ గుత్తి వంకాయలు, చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి గులాబీ వంకాయలు అంటారండి. ఇవి మార్కెట్లో వంకాయలు ఉంటాయి కదా, అవన్నమాట ఇవి కూడా వీటికి కూడా నీళ్లు పెట్టకుండా ఉన్నంతసేపే ఇవి కాపు అనేది బాగుంటుంది. నీళ్ళు పెట్టినప్పుడు ఇవి కూడా పూత లేకుండా మొత్తం ఆకులు వచ్చేసి చెట్లు అనేవి ఎదుగుతాయి తప్ప కాపు అనేది సరిగ్గా ఉండదు. సో మీరేం చేస్తారంటే, ఎప్పుడైతే పూత వస్తుంది అన్నప్పుడు నీళ్లు పెట్టడం ఆపండి. ఆపినప్పుడు మనకి కాపు బాగా వస్తుంది. చూసారా మొత్తం కాపు ఎలా ఉందో? కొన్ని ముదిరిపోయినాయండి. ఫస్ట్ వచ్చేసి గులాబీ వంకాయలు, నెక్స్ట్ అమ్మ తీసుకొచ్చినవి, నెక్స్ట్ పచ్చి పులుసు వంకాయలు, అండ్ ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ మార్కెట్లో ఇచ్చే గుత్తి వంకాయలు అండి. వీటిని గుత్తి వంకాయలు అంటారు. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ పూలు పచ్చిమిరపకాయల హార్వెస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.